బ్యాక్ సైడ్ సీట్ వచ్చేసరికి అంత పెద్దగా లేదు, అంత చిన్నగా లేదు, కంఫర్టబుల్గానే ఉంది. అండ్ ఇది హ్యాండిల్ అనేది మనం మలిపేటప్పుడు ఇట్లా టచ్ అయిపోతుంది. దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్ట్, మొబైల్తో కనెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో నావిగేషన్ చూసుకోవచ్చు, ఇంకా సాంగ్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఫోన్ కాల్స్ లిఫ్ట్ చే. మార్నింగ్ బండి కండిషన్ చూడండి ఎట్లందో, మొత్తం బురద అయిపోయింది నిన్న వర్షానికి. అండ్ ఇక్కడ చూడండి కూల్ అని ఉంది కదా, మనం బైక్ తీసేటప్పుడు కొంచెం సేపు వార్మ్ చేయాలి బైక్ని. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మోటో బ్లాగింగ్ చేస్తున్నా. అండ్ 5 months తర్వాత మన బైక్ అయితే వచ్చేసింది. 5 months డీలే. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ని మాత్రం లైక్ చేయండి గైస్. ఒక ఫ్యూ మినిట్స్ అట్లా బండిని అట్లా కూల్ షాట్ వేసి పెట్టాలి ఈ బైక్ని. సో కూల్ షాట్ అయితే వేసి పెట్టేసిన. అండ్ ఫస్ట్ మీరైతే అన్బాక్సింగ్ వీడియో చూడండి, దాని తర్వాత మాట్లాడుకుందాం బండి ఎందుకంత అన్ని రోజులు డీలే అయింది, అసలు ఏమైంది అనేది తర్వాత మాట్లాడదాం. The next day. ఇంకా ఇప్పుడు ఒక పెట్రోల్ అయితే కొట్టించేసినాం. ఇది చూడండి, 3 liters పెట్రోల్ కొట్టిస్తే 70 kilometers ఫ్యూయల్ రేంజ్ చూపిస్తుంది. 2 o'clock అనుకుంటా డెలివరీ అయిపోయింది. 2 o'clock డెలివరీ అయిపోయిన తర్వాత అక్కడనే తాడ్బాన్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళి పూజ చేపిద్దాం అనుకున్నా ప్యారడైజ్ దగ్గర. అదంతా బిస్కెట్ అయిపోయింది. మస్తు వర్షం పడేసరికి మేము రిటర్న్ ఇంటికి వచ్చేసినాం. అయితే నేనేమనుకున్నా అంటే ఏదైనా హనుమాన్ టెంపుల్కి వెళ్ళి పూజ చేపిద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. అందుకనిసే కర్మంగట్ హనుమాన్ టెంపుల్ ఉంటుంది, అది ఫేమస్ అని చెప్తే ఫస్ట్ నేను తాడ్బాన్ అనుకున్నా. అది వర్షం పడేసరికి మేము రిటర్న్ వచ్చేసినాం. ఆ వర్షానికి అప్పుడే మొత్తం ఇది కూడా బురద అయిపోయింది. మళ్ళీ దీన్ని వాష్ చేయించి వాన్ కార్ని కూడా వాష్ చేయించుకున్నా ఫ్రెండ్. అక్కడి నుంచి మేము అందరం కలిసి కర్మంగట్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళి పూజ చేయించినాం బైక్ని. సో నిన్న వ్లాగ్ చేయడానికి అసలు కుదరలే, మొత్తం అడావిడిగా ఉండే. సో గైస్, మనమైతే ఇప్పుడు ఫస్ట్ మనం బైక్ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ టైర్స్ గురించి మాట్లాడదాం. టైర్స్ వచ్చేసరికి ఫ్రంట్ ఏమో 110/70 17 inches టైర్, 3mm డిస్క్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ టైర్ అయితే చాలా పెద్దదే. బ్యాక్ సైడ్ 150/60 17 inches అయితే ఇచ్చారు. అండ్ బ్రేక్ వచ్చేసరికి 220mm డిస్క్ అయితే ఇచ్చారు. నుంచి టైల్ సెక్షన్ నుంచి చూస్తే ఆ టైల్ నైట్ టైంలో ఆన్లో ఉన్నప్పుడు బ్యాట్మ్యాన్ లాగా కనిపిస్తుంది ఆ సింబల్. బ్యాక్ సైడ్ వ్యూ మాత్రం చాలా సెక్సీగా ఉంది. ఇలాంటి బైక్ మనం కొంత ఇంట్లో పెట్టి పూజ చేసుకోవాలి, ఎందుకంటే అసలు చీటికి మాటికి తీయాలి ఈ బైక్ని బయటికి. అండ్ పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడితే 48 PHP పవర్ అయితే ఉంది. అండ్ టార్క్ వచ్చేసరికి 43.5 Nm టార్క్ అయితే ఉంది. అండ్ పవర్ అండ్ టార్క్ చాలా ఎక్కువ. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 13 liters అనమాట. అసలు మైలేజ్ ఎంత ఇస్తుందో కూడా అర్థమవుతుంది. చూద్దాం రేపు ట్యాంక్ ఫుల్ చేయించి అసలు ఎంత మైలేజ్ వస్తుందో ఒకసారి చెక్ చేద్దాము. అండ్ ఈ బైక్లో ఎంటీ చేయొద్దు అనమాట, ఎంటీ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. అండ్ ఫ్రంట్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది గైస్.
ఫ్రంట్ స్పాయిలర్స్ అయితే ఇచ్చారు దీనికి. ఇలాంటి స్పాయిలర్స్ సూపర్ బైక్స్కి మాత్రం వేస్తారనమాట, పెద్ద పెద్ద సూపర్ బైక్స్కి. అండ్ యాక్చువల్గా ఈ కలర్ వేరియేషన్లో, ఈ ఒక్క కలర్ వేరియేషన్లో ఫ్రంట్ స్పాయిలర్స్ పైన ఆప్రిలియా అనే ఒక వైట్ కలర్ డిజైన్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి కదా, ఇవి దీనికి ఒక్కదానికే ఉందన్నమాట ఆ గ్రాఫిక్స్. వేరే 2 కలర్స్ ఉన్నాయి ఆ బైక్స్కి అయితే లేదు. ఫ్రంట్ వచ్చినట్టు వైట్ కలర్ ఆప్రిలియా అని అలా డిజైన్ అయితే వేరే కలర్స్కి అయితే లేదు. అండ్ 800 mm సీట్ హైట్, అండ్ ఇది 5.6 హైట్ నుంచి వాళ్ళకి ఈజీగా కాళ్ళు అందుతాయి. బ్యాక్ సైడ్ సీట్ వచ్చేసరికి అంత పెద్దగా లేదు, అంత చిన్నగా లేదు, కంఫర్టబుల్గానే ఉంది. నా ఫ్రెండ్స్కి చెప్పారు, నేను కూడా కూర్చున్నా నిన్న, పర్లేదు, నాకు మంచిగా అనిపించింది. సో గైస్, దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఉందన్నమాట. ఇది మొబైల్తో కనెక్ట్ చేసుకోవచ్చు, దీంట్లో నావిగేషన్ చూసుకోవచ్చు, ఇంకా సాంగ్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయవచ్చు. సో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో గైస్, మనకి దీంట్లో హైలైట్ ఫీచర్ ఏంటంటే మనకి 5 inches TFT కన్సోల్ అయితే ఇచ్చారు. ఇక్కడ బటన్స్ అయితే ఇచ్చారు, దీని నుంచి మనం నావిగేట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ బేసిక్ లేఅవుట్ అనమాట. అండ్ దీంట్లో స్పోర్ట్స్ మోడ్ ఉంది, అండ్ ATC అనేది ట్రాక్షన్ కంట్రోల్, దాంట్లో లెవెల్ 3 వరకు అయితే ఉంది. సో ఇది వచ్చేసి స్పోర్ట్స్ మోడ్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్. అండ్ ఇక్కడ ఈ బటన్ ఇచ్చారు కదా, ఈ బటన్ నుంచి మనం మోడ్స్ అనేటివి చేంజ్ చేసి స్పోర్ట్స్, ఈకో, రెయిన్ అవుతుంది. అండ్ ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సో ఇక్కడ మనకు మెనూ అయితే కనిపిస్తుంది. అండ్ వెహికల్, డాష్ బోర్డ్, మల్టీమీడియా, ల్యాప్ టైమర్, సర్వీస్. మనం ఫోన్తో కనెక్ట్ చేసిన తర్వాత మ్యూజిక్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మ్యూజిక్ వాల్యూమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మొబైల్ కాల్స్ కూడా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు, అది కూడా ఆప్షన్ ఉంది. సో ఇది గైస్ TFC కన్సోల్. దీంట్లో ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. డెలివరీ తీసుకునే రోజే ఫుల్ వ్లాగ్ చేద్దాం అనుకున్నా, కానీ నాకు వర్షం పడ్డది, అంత పిచ్చి పిచ్చిగా ఉండే, అసలు వ్లాగ్ చేసుకునే సిచ్యువేషన్ లేకుండే అనమాట. సో ఇది మా ఇంటి దగ్గర, బండ్లగూడ దగ్గర. ఈ రోడ్ ఖాళీగా ఉంటుంది, అందుకని ఇక్కడికి వచ్చా. అండ్ ఇది హ్యాండిల్ అనేది మనం మలిపేటప్పుడు కొంచెం, సో ఇక్కడ ఇట్లా టచ్ అయిపోతుంది అనమాట. ఉన్నటువంటి సడన్గా మలపలేం, కొంచెం లాంగ్ తీసుకొని మలపాల్సి వస్తుంది, అదొకటి ఉంది. ఇంకా బ్రేక్స్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి, కానీ గేర్స్ వేసేటప్పుడు కొంచెం ఎక్కువ సౌండ్ అయితే వస్తుంది అప్ షిఫ్ట్ వేసేటప్పుడు, అదొకటి నాకు కొంచెం నచ్చలేదు. దీని అయితే తొందరగా ఫస్ట్ సర్వీసింగ్ చేయించాలి, 1000 kilometers కంప్లీట్ చేసి. సో గైస్, 5 months తర్వాత మన బైక్ అయితే డెలివరీ అయితే అయిపోయింది. 5 months ఎందుకు లేట్ అయిందంటే, ఫస్ట్ ఈ కంపెనీ నుంచి పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు బైక్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. 4 months వెయిటింగ్ పీరియడ్ ఉంటారని నాకు అసలుకే తెలీదు. వీళ్ళు ఏం ప్రమోట్ చేసుకున్నారు అంటే, March 1st week నుంచి డెలివరీ స్టార్ట్ చేస్తామని చెప్పి వీళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. March 1st week నుంచి వేయలే, ఏప్రిల్ నుంచి డిసెంబర్లో బుక్ చేసుకున్న వాళ్ళకి, ఎవరైతే 4,10,000 rupees ఎక్స్ షోరూమ్ ప్రైస్ కూడా బుక్ చేసుకున్నారో వీళ్ళకి డెలివరీ స్టార్ట్ చేశారు అనమాట. సో వీళ్ళందరికీ డెలివరీస్ ఇచ్చుకుంటా 2 months, ఏప్రిల్ నుంచి డెలివరీస్ అనేది స్టార్ట్ చేశారు అనమాట. ఏప్రిల్, మే వరకు ఈ డిసెంబర్ బుకింగ్సే ఇచ్చారు అనమాట. జనవరిలో బుకింగ్ది జూన్లో ఇచ్చారు. సో ఈ ప్రాసెస్ అంతా చాలా పెద్దగా ఉంది వీళ్ళది. వీళ్ళ నుంచే నాకు చాలా లేట్ అయిపోయింది బైక్ నాకు రావడానికి. సో బైక్ అయితే వచ్చేసినాక ఈ ఫైనాన్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో అంత ఈజీగా ఏ బ్యాంక్స్ మనకి లోన్ అయితే ఇవ్వవు. కొన్ని బ్యాంక్స్ ఈజీగా అప్రూవల్ వస్తుంది, ఇంకొన్ని బ్యాంక్స్ అసలుకి అప్రూవల్ రాదు. మెయిన్ థింగ్ ఏంటంటే, అప్రూవల్కి వాళ్ళు ఫుల్గా వెరిఫికేషన్ చేసుకుంటారు. జాబ్ వెరిఫికేషన్, ఇంకా హోమ్ వెరిఫికేషన్, ఇంకా అన్ని డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే లోన్ ఇస్తారనమాట. దానికి నాకు చాలా లేట్ పట్టింది, ఒక 1 week పట్టింది. కొన్ని బ్యాంక్స్ రిజెక్ట్ అయినాయి అనమాట. ఇక ఫైనాన్స్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఒక రోజు ముందే, అంటే నేను అన్బాక్సింగ్ కావాలని చెప్పా వాళ్ళకి. నేను అన్బాక్సింగ్ వచ్చేసి వెహికల్, అంటే కంటైనర్లో వెహికల్ వచ్చేటప్పుడు వాళ్ళు నాకు కాల్ చేసిరు. వెళ్ళి అన్బాక్సింగ్ చేసుకొని నెక్స్ట్ డే డెలివరీ తీసుకున్నా. బండికి ఒక 6 hours ఏమో బ్యాటరీ ఛార్జ్ చేస్తారంట. అట్లనే శారీ గార్డ్ అవన్నీ యాక్సరీస్ కొన్ని ఫిక్స్ చేస్తారంట. ఇంకా ఎక్స్ట్రా యాక్సరీస్ కూడా ఉన్నాయి ఈ బైక్కి, క్విక్ షిఫ్టర్, ఇంకా ప్యాసింజర్ సీట్, ఇంకా చాలా ఉన్నాయి యాక్సరీస్. ఎప్పుడన్నా షోరూమ్కి వెళ్ళినప్పుడు అవన్నీ చూపిస్తా. అవి కూడా ఎక్స్ట్రా యాక్సరీస్కి మనమే మనీ పెట్టి తీసుకోవాలి. క్విక్ షిఫ్టర్ వచ్చేసి 28,000 వరకు అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే, హైదరాబాద్లో ఆప్రిలియా షోరూమ్స్ చాలా ఉన్నాయి,
కానీ ఈ బైక్ వచ్చేసి ఓన్లీ మోటోప్లెక్స్ అనే ప్లేస్కి మాత్రమే వస్తుంది, ఆ షోరూమ్కి మాత్రమే వస్తుంది. ఇంకా వేరే షోరూమ్స్ ఎక్కడికి రావన్నమాట. మోటోప్లెక్స్ షోరూమ్స్ అనేవి ఎక్కువ లేవు, అసలు ఎక్కడ లేవు అనమాట. ఓన్లీ బెంగళూరులో 2 మోటోప్లెక్స్లు, ఇంకా హైదరాబాద్లో మోటోప్లెక్స్. మన సౌత్ ఇండియాలో ఒక్క దగ్గరనే బైక్స్ అయితే డెలివరీస్ జరుగుతున్నాయి ఎక్కువ. నార్త్లో కూడా ఇంతవరకు ఇంకా కొన్ని ప్లేసెస్లో అసలు డెలివరీసే కాలేదు. ఈ సౌత్ ఇండియాలో ఒక్క దగ్గరనే ఫస్ట్ స్టార్ట్ చేసింది అంటే సౌత్ ఇండియాలోనే. బెంగళూరులో 400 బుకింగ్స్ వరకు ఉన్నాయంట బెంగళూరులో ఏంటంటే మోటోప్లెక్స్ 2 ఉన్నాయి, హైదరాబాద్లో ఒకటే మోటోప్లెక్స్ ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో షోరూమ్ మోటోప్లెక్స్ ఓపెన్ చేసిరని తెలిసింది, అక్కడ కూడా డెలివరీ స్టార్ట్ అయినాయంట. దాని తర్వాత ఇప్పుడు వైజాగ్లో కూడా ఓపెన్ చేస్తారని చెప్పారు. యాక్చువల్గా వైజాగ్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా బుక్ చేసుకున్నారు. వాళ్ళు డిసెంబర్లో చేసుకున్నారు, ఇంకా అన్న వాళ్ళకి ఇంకా డెలివరీస్ కూడా కాలేవు. ఇంకా అలానే కాదు, ఇంకా ఎంతమంది బుకింగ్ చేసుకొని ఇంకా వెయిట్ చేస్తున్నారో నాకు కూడా తెలియదు, కానీ చాలామంది వెయిట్ చేస్తున్నారు బైక్ని బుక్ చేసుకొని. చాలామంది క్యాన్సిల్ కూడా చేసుకున్నారు. నేనైతే ఓపికతో వెయిట్ చేసిన బైక్ కావాలని చెప్పేసి. ఎవరైతే ఆన్ రోడ్ ప్రైస్ మనీ కట్టి ఫుల్ పేమెంట్ పెట్టి తీసుకుంటారో వాళ్ళందరికీ ఇప్పుడైతే ఈజీగా తొందరగా వస్తున్నాయి హైదరాబాద్లో. సో ఫుల్ పేమెంట్ కట్టుకున్న వాళ్ళకైతే తొందరగా డెలివరీస్ జరుగుతున్నాయి. ఇప్పటి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 80% వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. అండ్ వీడియోస్ని లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని ఇక్కడ వరకు అయితే ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.